యూపీలో బిష్నోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ నవీన్ కుమార్ అనే ఒక షార్ప్ షూటర్ని ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్చిపారేశారు. నవీన్ కుమార్ మోస్ట్ వాంటెడ్ ఇన్ 20 కేసెస్. ఎలాంటి కేసులు అంటే ఇంక్లూడింగ్ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, కిడ్నాపింగ్, రాబరీ అండ్ ఎంకోకా అనే ఒక చట్టం ఉంది. అంటే మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్, ఎంకోకా. ఇతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఎక్కడ? ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఇతను ఫస్ట్ ఢిల్లీ పోలీస్ స్టేషన్ ఫస్ట్ కేసు ఇతని మీద బుక్ అయింది ఎక్కడంటే ఆర్మ్స్ యాక్ట్ కింద 2008లో. 2009లో ఒక షాహీబాద్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక హత్య కేసు కూడా ఉంది. అలాగే గ్యాంగ్స్టర్ యాక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ 2010లో గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద ఇతన్ని బుక్ చేశారు. చాలా నటోరియస్ క్రిమినల్ అకార్డింగ్ టు దెమ్. ఎవరు చేసింది ఆపరేషన్ అంటే ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అలాగే ఢిల్లీ పోలీస్ ఇద్దరు కలిసి చేసిన ఈ ఆపరేషన్. ఇందులో ఈ షార్ప్ షూటర్ అంటే లిప్తపాటి కాలంలో ఒకే బుల్లెట్ తోటి 8 మందిని చంపేసేంత నేర్పరితనం ఇతని దగ్గర ఉంది. అందుకనే ఇతన్ని బిష్నోయ్ ఎంచుకున్నాడు. అంతటి షార్ప్ షూటర్. అండ్ అతను వాడే వెపనరీ కూడా చాలా డిఫరెంట్ వెపనరీ అకార్డింగ్ టు పోలీస్. ఈ బిష్నోయ్తో ఉన్న పరిచయం తర్వాత ఇతన్ని హీ వాజ్ గివెన్ వెరీ ప్రామినెంట్ ప్లేస్ బిష్నోయ్ గ్యాంగ్లో. ఇతన్ని మల్టిపుల్ కేసెస్ ఇందాకే చెప్పినట్టు ఎంకోకా ఇవన్నీ కూడా ఇతన్ని గన్ డౌన్ చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ డిక్లేర్ చేశారు ఆల్రెడీ హీ వాజ్ బ్రాట్ డెడ్ అని. గజియాబాద్ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్ గజియాబాద్ డిస్ట్రిక్ట్లోని అతను ఎప్పుడైతే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో చేరాడో తర్వాత హీ వాజ్ ఆల్రెడీ బై దట్ టైమ్ హీ వాజ్ ఎ షార్ప్ షూటర్. అండ్ బిష్నోయ్ గ్యాంగ్లో చేరిన తర్వాత ఇతని ప్రామినెన్స్ పెరిగింది. సరే, ఇవాళ పోలీసులు, యూపీ పోలీసులు, ఢిల్లీ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కాల్ చేశారు, అంతవరకు అది పెద్ద వార్త కాదు. బట్ చనిపోయిన ఇతను గ్యాంగ్స్టర్ షార్ప్ షూటర్ అయిన నవీన్ కుమార్ ఏ రకంగా బిష్నోయ్కి దగ్గర అంటే ఇప్పుడు ఇతనికి పాకిస్తాన్ ఆపరేషన్ అప్పచెప్పారు. పాకిస్తాన్లో ప్రత్యేకించి ఈ సొరంగంలో దాక్కొని అటువైపు ఇటువైపు బిష్నోయ్ గ్యాంగ్ చెందిన 2 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇటు 8 మంది, అటు 8 మంది. పీఓకే వైపు సొరంగం, పీఓకే వైపు ఒక సొరంగం వైపు ఉన్న వాళ్ళేమో 8 మంది. వాళ్ళు షార్ప్ షూటర్సే. బట్ నవీన్ అంత టాలెంటెడ్ కాదు వాళ్ళు. అంత ఇతనికి ఉన్న షార్ప్నెస్ ఆ టీమ్స్లో లేదు. అందుకని వీళ్ళకి గైడెన్స్ కోసం అని చెప్పి బిష్నోయ్ బ్రదర్ అన్మోల్ బిష్నోయ్ ఇతన్ని ఐడెంటిఫై చేసి నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పి పంపించాలని ప్రయత్నం. ఈ వెళ్ళే క్రమంలో, బార్డర్ దాటే క్రమంలో ముందర ఇతను యూపీ పోలీసులకు చిక్కాడు. సరే, ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాడు. 2-3 రోజులు ఇతను వాళ్ళని ఒక ఆట ఆడించాడు. బట్ ఫైనల్లీ హీ వాజ్ కాట్ బై స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఆఫ్ బోత్ ఉత్తరప్రదేశ్ అండ్ ఢిల్లీ. సరే, నవీన్ కుమార్ తోటి ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయంటే అతనికి జస్ట్ ఒక మ్యాప్, జీపీఎస్ ఇచ్చేస్తే ఫలానా చోట అతని టార్గెట్ ఉందంటే ఎవరి సహాయం లేకుండా ఒక్కడు వెళ్ళి చేసుకొచ్చే రకం. బయట కనబడుతున్నవి రిజిస్టర్ అయినవి 20 కేసులే. మోర్ దాన్ 100 కేసెస్ అతని మీద ఉన్నాయి. గజియాబాద్ నేటివ్ అండ్ వెరీ క్లోజ్ టు లారెన్స్ బిష్నోయ్. ఈరోజు హఫీజ్ సయీద్ దాక్కున్న సొరంగం కావాల్సిన వెపనరీ అందించడం కోసం ఆ 2 టీమ్స్, ఇటు ఒక టీము పీఓకేలో ఈ ఉగ్రవాద క్యాంపుల్ని ఎక్కడైతే ధ్వంసం చేశారో అక్కడ ఒక సొరంగం ఉంది. సొరంగం పక్కన ఒక లేక్ ఉంది. ఆ మొత్తానికి ఆ లేక్ నుంచి జాగ్రత్తగా తప్పించుకొని హఫీజ్ సయీద్ ఆ సొరంగంలోకి దూరాడు. దట్ వాస్ కనెక్టెడ్ టు అగైన్ సింధ్ ఏరియా. అవతల అంత లెందీ సొరంగం, అది లెందీ టన్నెల్. ఆ టన్నెల్కి అవతల మళ్ళీ బిష్నోయ్ గ్యాంగ్ బీ టీం ఉంది. సో వీళ్ళకి సహాయపడటం కోసం ఇతను అత్యాధునిక ఆయుధ సామాగ్రి, వెపనరీ, లేటెస్ట్ వెపనరీ అండ్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ కోసం, టెక్నాలజికల్ రిక్వైర్మెంట్స్ కోసం ఇతను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అందించడం కోసం బయలుదేరాడు. అండ్ హీ వాజ్ క్యాప్చర్డ్ బై యూపీ పోలీస్. 3-4 రోజులు తప్పించుకొని తిరిగినా ఫైనల్గా హీ వాజ్ షాట్ డెడ్. సో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రమూకల్ని చంపడానికి మన ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా జస్ట్ బిష్నోయ్కి ఏంటంటే బేసిక్గా అతను క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నప్పటికీ దేశభక్తి ఎక్కువ. తన 5 ఏళ్ల వయసులోనే సల్మాన్ ఖాన్ మీద గ్రడ్జి పెంచుకొని వయసుతో పాటు ఆ గ్రడ్జిని కూడా పెంచుకుంటూ వచ్చిన బిష్నోయ్ జింకను చంపిన. జింక వాళ్ళకి పరమ పవిత్రంగా భావిస్తారు వాళ్ళు, ఆ బిష్నోయ్ తెగ. సో అంత పట్టుదల ఉన్నాడు. అందుకని 32 ఏళ్ల వయసుకే గ్యాంగ్స్టర్ అయ్యి దగ్గర 35 దేశాల్లో అతని గ్యాంగ్స్ ఆపరేట్ అవుతుంటాయి. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ ఎలా మెయింటైన్ చేశారో ఈరోజు బిష్నోయ్ కూడా అదే స్థాయిలో మెయింటైన్ చేస్తున్నాడు. బట్
డిడ్ నాట్ గో అగైన్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా అయితే ఏం చేయాల. దేశంలో అంతర్గతంగా దోపిడీలు, కిడ్నాపులు, హత్యలు ఏం చేసుకొని చేసి ఉండొచ్చు, కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకైతే దాంట్లో అయితే పార్టిసిపేట్ చేయలేదు. చోట షకిల్ గ్యాంగ్ లాగా, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ లాగా. సో బిష్నోయ్ మీద ఉన్న కన్సర్న్, చాలామంది భారతదేశంలో ఉన్న కన్సర్న్ కూడా అదొక్కటే. ఏం చేశాడు మరి ఇప్పుడు ఈ నవీన్ కుమార్? ఒకవేళ మరి వెళ్ళి ఉంటే అక్కడ వాళ్ళకి దొరికే సహాయం ఎలాంటిది అనేది ఆలోచిస్తే కనుక ఈ పాటికి ట్రేస్ చేసి ఉండేవాళ్ళు హఫీజ్ సయీద్ని. హఫీజ్ సయీద్ అదృష్టమో, లేకపోతే మరి బిష్నోయ్ గ్యాంగ్కి చెందిన 2 టీమ్స్ దురదృష్టమో, లేకపోతే చనిపోయిన నవీన్ కుమార్ కొంత కేర్లెస్నెస్ వల్ల, అదే అయితే బిష్నోయ్ టీం అలాగే భావిస్తుంది. అతను కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. లేకపోతే పాకిస్తాన్లోకి జొరబడి పీఓకే వైపు ఉన్న బిష్నోయ్ ఏ టీంకి ఈ వెపన్స్ సప్లై చేయాలనేది అండ్ దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ అంతా కూడా అయిపోయింది. ఆ ప్రొక్యూర్మెంట్ డివిజన్ అంతా కూడా లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ చూస్తున్నాడు. అతని ద్వారా ఇతనికి వచ్చింది. ఆ సమాచారం అందింది యూపీ పోలీసులకి. సరే, మరి దేశంలో అంతర్గత భద్రత కూడా ప్రధానమే కాబట్టి ఆల్రెడీ 20 కేసులు ఉన్నాయి కాబట్టి అతన్ని చేసి మొత్తానికి ఏంటంటే 2 టీమ్స్, ఇటు ఢిల్లీ పోలీస్ యాజ్ వెల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ యూపీ పోలీస్, వీళ్ళిద్దరూ 2 టీమ్స్ కూడా కలిపి 2 ప్రభుత్వాలు కలిసి అతన్ని నవీన్ కుమార్ని ఈ షార్ప్ షూటర్ని కాల్చేసాయి. పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయంటే ఒకసారి ఆలోచిస్తే, ఈ విషయం కనుక ఉగ్రముఖులకి తెలిస్తే కొంత రిలాక్స్ అవుతారు అండ్ తిరిగి తెగబడే ప్రమాదం ఉంది. అందుకని మనం అప్రమత్తంగా ఉండాల్సిన ఏరియాలు ఏంటంటే పంజాబ్ కాశ్మీర్ సరిహద్దులు, పంజాబ్ సరిహద్దు, భారతదేశంలో ఉన్న పంజాబ్ సరిహద్దు, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోనూ రాజస్థాన్ ఎడారి వైపు కూడా. ఎందుకంటే రాజస్థాన్ ఎడారి వైపు బిష్నోయ్ గ్యాంగ్స్కి ఎక్కువ పట్టుంది. అక్కడి నుంచి చేరుకోవడానికి ఉన్న మార్గాలు, పాకిస్తాన్ చేరుకోవడానికి ఉన్న మార్గాల మీద కూడా అవగాహన. అండ్ గుజరాత్, ఇక్కడి నుంచి మళ్ళీ ఏమన్నా చొరబాట్లు ఉండే ప్రమాదం ఉందనేది బిష్నోయ్ గ్యాంగ్ ఆలోచిస్తోంది. కోర్స్ బిష్నోయ్ గ్యాంగ్కి సంబంధించి టీమ్స్ భారతదేశంలో కూడా పనిచేస్తున్నాయి కాబట్టి ఉగ్రవాదుల కదలికలు అలాంటి వాటి మీద అయితే చురుగ్గా దృష్టి పెట్టింది బిష్నోయ్ గ్యాంగ్. ప్రస్తుతం కలకత్తాలో క్యాంప్ చేస్తున్నాయి ఇంకో 2 టీమ్స్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రవక్త ఎవరో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి హిందువులు పనికి మాలినోళ్ళు, వాళ్ళు ఏదో ఆవు పేడ తింటారు, గోమూత్రం తాగుతారని మాట్లాడిన వాడిని టార్గెట్ చేసుకుని కలకత్తాలో కూడా దిగినాయి. సో ఆపరేషన్స్ అని జాగ్రత్తగా నిర్వహించుకోవడానికి వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు. అండ్ నవీన్ కుమార్ మోస్ట్ నటోరియస్గా పేరు పొందిన క్రిమినల్ కాబట్టి పోలీస్ అనివార్యంగా అతన్ని కాల్చాల్సి వచ్చిందనేది బిష్నోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న సమాచారం. చూద్దాం మరి పాకిస్తాన్కి వేరే ప్లాన్ బి తోటి ఇంకెవరినైనా బిష్నోయ్ వేరే టీమ్స్ని ఏమైనా పంపిస్తున్నారనేది కపుల్ ఆఫ్ డేస్లో కానీ మనకు తెలిసే అవకాశం లేదు.